సత్య, ఫోన్ లిఫ్ట్ చేయవే. అభి వైజాగ్ లోనే ఉన్నాడు, బీచ్ లోనే ఉన్నాడు, నువ్వు పంపిన వీడియోలో ఉన్నాడు. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. నువ్వు తీసిన వీడియోలో ఉన్న వ్యక్తి అభి అని నీకు తెలిస్తే నువ్విప్పుడే అతనితో కలిసి మాట్లాడొచ్చు. సత్య, ఫోన్ లిఫ్ట్ చేయవే, ఫోన్ లిఫ్ట్ చేయి. దేవుడా, నేను ఇప్పుడేం చేయాలి? ఎందుకు నా అభిని ఇలా కళ్ళకి చూపించి మళ్ళీ దూరం చేస్తున్నావు? దేవి, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏమ్మా, మీ అమ్మ ఫోన్ అంత అర్జెంటుగా తీసుకొచ్చావు? తాతయ్య, ఇటు చూడండి, ఇతనే అభి. ఇతనా? ఈ వీడియో నీకు ఇప్పుడు ఎలా దొరికింది? సత్య బీచ్ లో వీడియో తీసినప్పుడు ఇతను కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు నానమ్మ. మరి ఇంకేంటి, సత్యకి వెంటనే ఫోన్ చేసి ఈ విషయం తనకి చెప్పు. ఇదిగో తీసుకో. సత్యకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. అది లిఫ్ట్ చేస్తే అభి అక్కడే ఉన్నాడు, తన దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెప్పడం కోసమే. కానీ దాని ఫోనే పని చేయడం లేదు. అయ్యో దేవుడా, ఇదేం పరీక్ష? అభి సత్య మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది కదా. అవును తాతయ్య, ఖచ్చితంగా చాముండేశ్వరి అభితో నేను చనిపోయానని చెప్పుంటుంది. అందువల్లే తను బాధగా బీచ్ లో అలా కూర్చొనున్నాడు. ఇప్పుడు సత్య అతని దగ్గరికి వెళ్లి దేవి ప్రాణాలతోనే ఉందని చెప్తే అతను నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కానీ సత్య ఫోనే కలవడం లేదు. నేను ఈ విషయం దానికి ఎలా చెప్పాలి?